ఒకరోజు సైతన్ ఒకరిని చంపడం కోసం భూలోకానికి వస్తాడు. ఆ సమయంలో సైతన్ ఒక ఎద్దులాగా రూపాంతరం చెంది అతని మీద దాడి చేయగానే ఆ వ్యక్తి గాల్లో ఎగిరి కింద పడే సమయంలో నాగరాజు అక్కడికి వచ్చి అతని ప్రాణాలు కాపాడతాడు. ఆ తర్వాత ఇద్దరు రూపంలో ఉన్న సైతన్ తో పోరాడి అక్కడి నుండి పంపించేస్తాడు. అయితే సైతన్ తన చోటికి చేరుకున్న తర్వాత ఒకరోజు అతడు అంజనంలో చూసినప్పుడు నాగరాజు ఒక నాగకన్యను వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. దాంతో సైతన్ చాలా కోపంగా ఉంటాడు. అదే విధంగా వారి వివాహం చూడడం కోసం నాగదేవుడు ఆకాశ వీధిలో విహారిస్తూ వస్తుంటాడు. మరోవైపు సైతన్ ఎలాగైనా వివాహాన్ని ఆపాలని ఆ చోటుకు వచ్చినప్పుడు ఏదో శక్తి తనని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఆ తర్వాత ఒక పథకం వేసి పెళ్లి జరిగే చోటు వద్దకు పాములు పట్టే వ్యక్తిని పంపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నాగస్వరం వాయించడంతో మానవ రూపంలో ఉన్న నాగరాజు పాములాగా మారిపోతాడు. ఆ తర్వాత పామును బంధించి సైతన్ ఉండే చోటు వద్దకు తీసుకువస్తాడు. అప్పుడు సైతన్ తన ఎదురుగా ఉన్న పామును చూసి గర్వంతో నవ్వుతున్నప్పుడు పాము అతని మీద విషం జల్లుతుంది. దాంతో సైతన్ కి చాలా కోపం వస్తుంది. మరోవైపు నాగకన్య తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని వెతుక్కుంటూ సైతన్ వద్దకు చేరుకుంటుంది. అయితే తను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ నాగకన్య సైతన్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దాంతో తను అనుకున్న పని చాలా సులువు అయిపోయిందని సైతన్ భావిస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.